అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఎన్‌సీఎల్ ట్రిప్పు క్రూజ్ నుంచి దిగేసామండి లాస్ట్ డే. దిగేసిన తర్వాత మేము 4 ఫ్యామిలీస్ అని చెప్పాం కదా ముందు ప్రీవియస్ వీడియోస్‌లో. మేమందరం కలిపి ఒక క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాము 15 సీటర్స్‌ది. సో, అందులో నుంచి మేము క్రూజ్ నుంచి దిగేసిన తర్వాత కీ వెస్ట్‌కి వెళ్ళామండి. ఆల్మోస్ట్ మయామి నుంచి కీ వెస్ట్ 3 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది రోడ్ డ్రైవ్. చాలా బాగుంటుందండి. రోడ్డుకి అటు ఇటు మొత్తం వాటరే ఉంటుంది. బాగా అనిపిస్తుంది. డిఫరెంట్గా ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6:30, 7 కంతా దిగేసామండి. దిగేసి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంతా అయిపోతుంది. క్రూజ్ నుంచి దిగేసిన తర్వాత కూడా చెక్ చేస్తారు మన పాస్పోర్ట్ అండ్ మన వీసా అన్ని చెక్ చేసి మనల్ని పంపించేస్తారు మయామీలోకి. సో వచ్చిన తర్వాత కార్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి మయామీకి డైరెక్ట్గా. ఎందుకంటే మేము క్రూజ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. సో మేము రూము నైట్కి తీసుకున్నామండి మయామీలో. మరుసటి రోజుకి మళ్ళీ బ్యాక్ టు క్లీవ్లాండ్ కాబట్టి తీసుకున్నాము. ఇలా అనమాట. ఆల్మోస్ట్ మయామి నుంచి కీ వెస్ట్కి 3 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది. మనం అంతా ఆగి వెళ్తూ ఉంటాం కదండి, పక్కనంతా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సో అక్కడంతా ఫిష్ ఫీడింగ్ చేసేదానికి ఒక చోట ఉంటే అక్కడ ఆగాము. అండ్ ఇంకా బాగా చూడటానికి మధ్యలోనే చాలా అట్రాక్షన్స్ చాలా ఉంటాయండి. మీకు ఏది కావాలన్నా అది కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ పోతే తెలుస్తూ ఉంటాయి ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పనేసి. ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ప్లేస్లో చాలా పెద్ద ఫిష్లు ఉన్నాయి. దానికి ఫీడ్ చేయడానికి వాళ్ళు అక్కడే చిన్నవి అమ్ముతూ ఉంటారు ఫుడ్ అంతాను. అది ఆ ఫుడ్ తీసుకెళ్ళి వేస్తే అవి వచ్చి తింటాయండి. చాలా బాగుంది ఈ ఏరియా. You gotta have faith. Here we go. It's not bad. Rachel, you ready? I think it's No. I want to see you do this. Oh my gosh. Gotta have faith. He sees it. Oh, that guy. Ai, que vez? వద్దు కొరుకుతాయి. ఇక్కడ నిల్చుకోండి. భద్రం సర్లే అంతే పెట్టు. Down there, like by your passenger seat. సార్ Lulu.
సార్ అంత కిందకి పెట్టండి చెయ్యాలి పైకి చూడు వేసే అయిపోయిందా? అది వెళ్తుంది కూర్చో 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 పట్టుకో ఫిష్ ఫీడ్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామండి అక్కడి నుంచి మయామికి. మేము మయామికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. అంటే మధ్య మధ్యలో ఆక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాం కదా, సో కొంచెం లేటే పట్టింది మాకు. మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసేయాలి కదా, సో అక్కడ మయామిలో ఏకంగానే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కీ వెస్ట్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 2:30 పట్టింది. మళ్ళీ అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ వెళ్ళామండి. మైల్ స్టోన్ ఉంటుంది కదా, క్యూబా మైల్ స్టోన్ నుంచి ఒక చోట అక్కడ తీసుకున్నాము. మళ్ళీ అక్కడ ఒక పోర్ట్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూసాము. బాగుండింది కీ వెస్ట్ కూడా. అది చూడటానికంతా మన గోవా లాగే ఉండింది. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చండి. డ్రైవ్ మాత్రము కీ వెస్ట్ కీస్ అంటారు కదా, డ్రైవ్ మాత్రం చాలా బాగుండిందండి. ఇది కూడా ఒక మైల్ స్టోన్ అండి. ఇక్కడ వెస్ట్ సైడ్ అనేసి అలా వెళ్ళాము. ఇక్కడ ఆగి ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఫొటోస్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా అవి పామ్ ట్రీస్, టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నిందండి. చాలా క్లియర్ వాటర్ బీచెసే ఉన్నాయి చాలా మటుకు కీ వెస్ట్లో. సో అలా వెళ్తూ వచ్చామండి, మధ్య మధ్యలో ఆక్కుంటూ అటు అటు చూసుకుంటూ. బాగుంటుందండి కీ వెస్ట్ కీస్. బట్ నాకైతే అనిపించింది ఒక రోజంతా డ్రైవ్ చేసి అక్కడ నైట్ స్టే చేసి మరుసటి రోజు వస్తే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అది చాలాసేపు పడుతుంది కదా డ్రైవ్. 4 అవర్స్ జర్నీ అయినా కూడా మనకు 6-7 అవర్స్ పట్టిపోతుంది. అటు ఇటు ఆక్కుంటూ వెళ్తాం కదా, అట్లనమాట. ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్, అది వచ్చి 7 మైల్స్కి అట్లనే ఉంటుందండి. అంటే ఇంతకు ముందరంతా పక్కన కొంచెం ల్యాండ్ వచ్చి ట్రీస్ అలా వచ్చాయి. బట్ ఇది మాత్రము ఒక్క బ్రిడ్జ్ మాత్రమే ఉంటుందండి ఆ సముద్రంలో. చాలా బాగుంటుంది డ్రైవ్ చూడటానికి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, చూసే వాళ్ళకి బాగానే ఉంటుందండి. వచ్చేసామండి కీ వెస్ట్కి. చూసారు కదా, ఈ హౌసెస్ అన్నీ మనకి ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తాయి. సపోటా చెట్టు, మళ్ళీ పరిందికాయ చెట్లు, మునగ చెట్లు, జామ చెట్లు ఇవన్నీ కనిపించాయండి అక్కడ. టెంకాయ చెట్లు అయితే ఇంకా చెప్పలేమో, చాలా ఉన్నాయి. టెంకాయ చెట్లు, అరటికాయ చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అసలు అమెరికాలో ఉన్నామా లేదా అనేసి డౌట్ వచ్చింది. ఎందుకంటే కోళ్ళు ఉన్నాయి, అన్నీ పక్కపక్కనే వెళ్తూ ఉన్నాయి కోళ్ళు. మనకి ఇండియాలో పోతూ ఉంటాయి కదా, అట్లా వెళ్తూ ఉన్నాయన్నమాట. అలా ఉన్నాయన్నమాట. ఇలాంటి వ్యాన్ తీసుకున్నామండి. మా 4 ఫ్యామిలీస్కి సరిపోయింది అది. మేము 12 మెంబర్స్ వెళ్ళాం కదా, సో అది మాకు 15 సీటర్స్కి సరిపోయింది. మంచిగానే సూట్ అయింది వ్యాను. అందరము వెళ్ళి ఇంకా అక్కడ క్యూబా మైల్ స్టోన్ ఉంటుంది, అక్కడ ఒక ఫొటోస్ తీసుకునేసి అందరూ మళ్ళీ ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్కి వచ్చి అక్కడ కూడా చూసుకొని అంతా కొంచెం సేపు ఉండేసి ఈవినింగ్ 8 వరకు ఉన్నామండి. మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాము. బ్యాక్ వచ్చేటప్పుడు ఒకసారి మాత్రమే ఆపామండి. 4 అవర్స్ పట్టింది మాకు. మయామికి వచ్చేసి అక్కడ బీచ్ దగ్గరే ఒక హోటల్ తీసుకున్నాము. ఇదంతా వచ్చి మొత్తం ట్రావెలేనండి. కార్లో మొత్తం వెళ్తూ అటు ఇటు తీసుకుంటూ వెళ్ళాడు. కీ వెస్ట్ కీస్ అంటారు కదా, అలానే వెళ్ళామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆ క్యూబా మైల్ స్టోన్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి క్యూ అనమాట ఇది. అందరూ చాలామంది ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. ఈ స్టోన్ నుంచి అంట క్యూబాకి 90 మైల్స్ అంటండి. అక్కడి నుంచి అంటే బోట్లో వెళ్తే 90 మైల్స్లో క్యూబా వెళ్ళిపోతామంట. సో అందుకనేసి ఇక్కడ దీన్ని క్యూబా మైల్ స్టోన్ అని చెప్పనేసి అంటారు. లాస్ట్ ఇది యుఎస్కి అదే లాస్ట్ ఇది కార్నర్ అనమాట ఇది. సో అక్కడ ఫొటోస్ తీసుకుంటారనమాట అందరూ. చాలా పెద్ద క్యూ ఉంటుంది. అది క్యూ మొత్తం దాటుకొని వెళ్ళేసరికి 1/2 అవర్ పైన పట్టేసింది. 1/2 అవర్ to 1 అవర్ అట్లా పడుతుంది. అందరూ చాలా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట.
ఇటు వచ్చి మోక్ష వచ్చి ఇటు. రెడీ వచ్చామండి. ఇక్కడ బీచ్ లాగా ఉంటే అక్కడికి వచ్చి అన్నీ చూసాము. పిల్లలందరూ చాలాసేపు ఆడుకున్నారు. అండ్ అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటే చూస్తూ ఉన్నాము. కొంచెం సేపు చూసి మళ్ళీ అక్కడికి క్రూజ్లు అన్నీ అక్కడ కూడా స్టార్ట్ అవుతాయండి. అక్కడ కూడా చూసాము ఎలా ఉంటుంది ఏమనేసి. అంత యాక్టివిటీస్ అన్నీ చూసుకొని కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు, మొక్కజొన్న పొత్తులు అవన్నీ తిన్నాము. అంటే మనకు ఇండియాలో లాగా కాల్చిస్తున్నారు అండ్ కొబ్బరి బొండం కూడా కొట్టిస్తున్నారు. సో అక్కడ కూడా టేస్ట్ చూసాము. బాగా అనిపించిందండి. కీ వెస్ట్ కీస్ డ్రైవ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.